హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకుని ఒక 3 రకాల ఫ్రై రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని 10 నిమిషాల్లో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలోనే తయారు చేసేసుకోవచ్చు. వీటిని ఈ ఫ్రై రెసిపీస్ని లంచ్లోకి సైడ్ డిష్గా, ఈవినింగ్ స్నాక్స్లా, అంతేకాకుండా స్టార్టర్లా కూడా వీటిని హ్యాపీగా తినేయచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ 3 రకాల ఫ్రై రెసిపీస్ ఏంటో చూసేద్దాం. ముందుగా గోబీ 65 లేదా కాలీఫ్లవర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాలీఫ్లవర్ 65ని చేయడానికి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న కాలీఫ్లవర్ని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఒకసారి కలపండి. వాటర్లో సాల్ట్ కరిగిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా కడగండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసి కడగడం వల్ల కాలీఫ్లవర్లో ఏదైనా డర్ట్ ఉన్నా అది వెంటనే పోతుంది. ఇలా బాగా కడిగాక ఈ వాటర్లోనే 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత వాటర్ లేకుండా ఇలా ఒక స్టైనర్లోకి తీసుకుని కాసేపు పక్కన ఉంచండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి 3 నుంచి 4 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి హై ఫ్లేమ్లో వాటర్ని మరగనివ్వాలి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులో కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లోనే 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వీటిని ఎక్కువ ఉడికించకూడదండి. ఎక్కువ కుక్ చేశారంటే కాలీఫ్లవర్ వేగిన తర్వాత కూడా క్రిస్పీగా ఉండకుండా మెత్తగానే ఉంటాయి. 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలన్నిటినీ ఒక స్టైనర్తో వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో శనగపిండిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రెడ్ లిక్విడ్ ఫుడ్ కలర్ని 4 చుక్కల వరకు వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మసాలా మిక్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. అప్పుడే కాలీఫ్లవర్ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ కంటే ఎక్కువ పలుచగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ మసాలా మిక్స్లో ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా కోట్ చేయండి. చూసారు కదా, ఇంత బాగా ముక్కలకి మసాలా అనేది పట్టాలి. ఇలా మసాలా పట్టించిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక మసాలా పట్టించిన కాలీఫ్లవర్ ముక్కల్ని బ్యాచెస్లో కొద్ది కొద్దిగా వేసుకుని 1 నిమిషం పాటు అలానే వదిలేయాలి. ఒకవేళ కాలీఫ్లవర్ ముక్కలు ఆయిల్ వేసాక విడివిడిగా రాకపోతే గరిటతోనే వేయిస్తూ డివైడ్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిరిగేస్తూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకి కాలీఫ్లవర్ ముక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. మంచి కలర్తో క్రిస్పీగా అయ్యాక ఇలా ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకోండి. చూసారు కదా కాలీఫ్లవర్ ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో. ఇదే విధంగా మళ్ళీ సెకండ్ బ్యాచ్లో కొన్ని ముక్కల్ని వేసుకుని ముందు విధంగానే ఫ్రై చేసినట్టు క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసేసుకోవడమే. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని చక్కగా వేయించాక లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, అలాగే కొన్ని తరిగిన పచ్చిమిర్చిని అదే ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి. ఇలా వేయించి పెట్టుకున్న గోబీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ గోబీ ఫ్రైని స్టార్టర్లా అలాగే స్నాక్లా కూడా తినేయచ్చు. అంతే అండి, క్రిస్పీ కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. సెకండ్ రెసిపీ వచ్చేసి చామదుంపల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను 1/2 కేజీ చామదుంపల్ని కొద్దిగా లావుగా ఉన్నవి తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసాక కుక్కర్లో వేసుకోవాలి. ఫాస్ట్గా అవ్వడానికి కుక్కర్లో వేసుకుంటున్నానండి. మీరు నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు. ఇలా వేసాక దుంపలు మునిగే వరకు
వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఉడికించుకున్న చామదుంపలకి పైన ఉండే లేయర్ని తీసేసి ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేసుకోవాలి. అప్పుడే చామదుంపలు సరిగా వేగి క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4 to 5 ఎండుమిర్చి ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని వేసి నెమ్మదిగా కరకరలాడే వరకు వేయించుకోవాలి. చామదుంపలు అనేవి ఎక్కువగా ఉడకపెట్టకూడదండి. ఎక్కువ ఉడకపెడితే అవి వేయించేటప్పుడు బాగా ముద్దగా అయిపోయి టేస్ట్ అనేది పాడవుతుంది. ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి కరకరలాడేలా వేయించాలి. అప్పుడే ఫ్రై రుచి అనేది బాగుంటుంది. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒకసారి బాగా కలిపి అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని దానిపై కొద్దిగా కొత్తిమీరను చల్లుకుంటే క్రిస్పీ చామదుంపల ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ చామదుంపల ఫ్రైని చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఈ ఫ్రైని రైస్తో పాటు పప్పు, రసం అండ్ సాంబార్లోకి వేసుకుని తింటే చెప్పలేనంతగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా లాస్ట్ రెసిపీ క్యాబేజీ 65 లేదా క్యాబేజీ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక మీడియం సైజ్ ఫ్రెష్ క్యాబేజీని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేసుకోవాలి. లేకపోతే వేయిస్తున్నప్పుడు మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేయండి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు. ఈ క్యాబేజీ ఫ్రై కలర్ఫుల్గా కనబడడానికి 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. మీరు ఫుడ్ కలర్ యూస్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. వీటిని ఒకసారి స్పూన్తో మిక్స్ చేయండి. ఫుడ్ కలర్ అనేది మన హ్యాండ్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు జెంటిల్గా మొత్తం ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ క్యాబేజీలో వాటర్ అనేది సరిపోకపోతే 1 స్పూన్ వాటర్ వరకు యాడ్ చేసుకోండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇలా కొద్దిగా వేసి చూడండి. ఆయిల్ వేడైన తర్వాత మొత్తం ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అలానే ఒకే చోట వేయకుండా కడాయి మొత్తం వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే ముద్దలుగా అయ్యి సరిగా వేగదు కూడా. ఇలా వేసుకున్న తర్వాత 3 సెకండ్స్ పాటు అలానే ఉంచేయాలండి. వేసిన వెంటనే కదిపితే పిండిలా అంటుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాబేజీ మొత్తం మీడియం ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మిగిలినవి కూడా వేయించుకోవాలి. చూసారా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అదే నూనెలో వేయించి తీసేసుకుని ఈ క్యాబేజీ 65 పైన చల్లుకుంటే క్రిస్పీ క్యాబేజీ 65 రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, ఈ 3 రకాల ఫ్రై రెసిపీస్ ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా, ఎంత క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.